నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అప్పుడు కావాలి జగన్, రావాలి జగన్, మన జగన్ అన్న నేతలే ఇప్పుడు మారాలి జగన్, మా వాట విను జగన్, మా కొద్దు జగన్ అని అంటున్నారా? నాడు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన జగన్ ఘోర ప్రభావం తర్వాత కూడా పద్ధతి మార్చుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆవేదనలో ఉన్నారా? ఓవైపు వైసీపీ 11 సీట్లకే పరిమితమైన, మరోవైపు రాజీనామాలు వలసల పరంపర కొనసాగుతున్న జగన్ ఐ డోంట్ కేర్ అంటున్నారా? ఏకపక్ష నిర్ణయాలు మా వల్ల కాదంటూ ఇప్పటికే పలువురు బై బై చెప్పి వెళ్ళినా జగన్ లో మార్పు రావడం లేదా? అసలు వైసీపీ నేతల అంతర్మదనం ఏంటో వాచ్ దిస్ స్టోరీ. అయితే ఈ స్టోరీ ఫుల్ గా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అనూహ్య మెజార్టీతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. 5 ఏళ్లు తిరిగేసరికి అత్యంత దారుణ పరాజయం చెవి చూసింది. 151 సీట్లతో రాజువెళ్లిన జగన్ పార్టీ ఇప్పుడు 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదట. ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీసం వాల్యూ కూడా ఇవ్వడం లేదంట జగన్. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినబడుతున్నాయి. ఏ పార్టీలోనైనా అధ్యక్షుడు పార్టీ సీనియర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదనలో ఉంటున్నారట నేతలు. అయితే నేతలంతా వరుసగా బై బై చెప్పేస్తున్నా జగన్ మనసు మాత్రం మార్చుకోవడం లేదని వాపోతున్నారట. పార్టీ విషయాలను, నిర్ణయాలను నేతలతో పంచుకునే ఉద్దేశం జగన్ కి అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదని ఆందోళనలో ఉన్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే జగన్ అదే పనిగా విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలుకు ఏడాది టైం ఇచ్చి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడు. జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి అసలే టైం ఇవ్వకుండానే విమర్శల పర్వం కొనసాగించడం పట్ల సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఓటమి తర్వాత కూడా జగన్ తన నిర్ణయాలతో అందరి టార్గెట్ అవుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంతవరకు తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్ళకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా జగన్ వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారట. మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్ళమనడం లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళ్తాం. 40% ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అలా గుర్తించకుండా సభకు వెళ్తే మామూలు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు 2 నిమిషాలు మైక్ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం ప్రస్తావించగలనని వితండవాదం చేశారట జగన్. అసెంబ్లీ వ్యవహారం పట్ల జగన్ కు సర్వత్రా విమర్శలు వచ్చినా ఏం పట్టించుకున్నట్టు కనిపించడం లేదట. సభలో విపక్ష ఎమ్మెల్యేలుగా ఉంది వైసీపీ వారే. అధికార కూటమి ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఇంకే పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. ప్రశ్నించే అవకాశం ఒక వైసీపీకే ఉన్నా కూడా జగన్ బాయ్కాట్ మంత్రం పఠిస్తుండడంపై సొంత చెల్లితో సహా అందరూ ధ్వజమెత్తుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల కూడా విమర్శించారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానడం సిగ్గుచేటని ఎద్దేవా కూడా చేశారు. ప్రజా తీర్పు గౌరవించని వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు జగన్. కానీ మళ్ళీ ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి సొంత పార్టీ వారికి కూడా షాక్ ఇచ్చారు. దాంతో జగన్ అనాలోచిత నిర్ణయాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదట. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంతు పట్టడం లేదని చెబుతున్నారట. అసలే ఘోర పరాజయం తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీని జగన్ మరింత ఆఘాంతంలోకి నెడుతున్నారని వైసీపీ శ్రేణులు వాపోతున్నారట. గత 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉండడంతో జగన్ చెప్పినట్లు విన్న వైసీపీ నేతలు ఇప్పుడు కూడా జగన్ అదే వ్యవహార శైలి ప్రదర్శిస్తుండడంతో పార్టీకి బై బై చెప్పేస్తున్నారట. మాజీ మంత్రి ఆళ్ల, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ వంటి పలువురు నాయకులు రీసెంట్ గానే వైసీపీకి రాజీనామాలు కూడా చేశారు. ఇంత జరుగుతున్నా కూడా పార్టీని మళ్లీ గాలిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నానంటూ జగన్ చెప్పారు. అయితే సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించారు జగన్. జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తానని, ప్రతి బుధ, గురువారం జిల్లాలలోనే నిద్ర చేస్తానని కూడా అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ కి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు.
అయితే 2 రోజుల క్రితమే అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నేతలకు జగన్ ఆదేశించారు. అన్నదాతలకు అండగా అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా జగన్ ఆదేశించారు. అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలనుకున్నారు. కానీ రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలన్నారు కూడా జగన్. అయితే ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీ నాయకులు ఈ నిరసన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఈ పరిస్థితుల్లో జిల్లా పర్యటనలో జగన్ వెనకడుగు వేస్తేనే బెటర్ అని సూచిస్తున్నారట. పార్టీ నేతలకు కార్యకర్తలకు కొంచెం సమయం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే వైసీపీని వీడుతూ అవంతి శ్రీనివాస్ మనసులో మాట బయట పెట్టేశారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాదైనా సమయం ఇవ్వకుండానే ధర్నాలు నిరసనలు అంటే ఎలా అని విమర్శించారు. 6 నెలల నుంచే ఆందోళన నిరసనలు అంటే కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడతారని చెప్పారు. వైసీపీ హయాంలో అంతా వాలంటీర్లు నడిపించారని తన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు ఆయన. అంతేకాకుండా బ్రిటిషర్లు అక్కడ నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ధర్నాలు చేయమండం సమంజసం కాదన్నారు. మొత్తానికి అధికార పార్టీ నేతల మాటలు తర్వాత సంగతి, కనీసం సొంత పార్టీ నేతల మాటైనా సరే జగన్ వినాలి అని కోరుతున్నారు. జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే వెళ్లే వాళ్ళని ఆపలేమని జగన్ కనీసం ఉన్న వాళ్ళనైనా సరే ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు పలువురు.